అవికా వైన్స్ ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే పక్కనున్న గంట సింబల్ని కొట్టాలి. అట్లా చేస్తేనే మరి మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయండి. ఈ వీడియో నచ్చితే తెలుసు కదా దోస్తులు, లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, ఇంకా కామెంట్లా ఎట్లున్నదో పెట్టాలి. కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది దోస్తులు, గది కూడా వేయండి. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 94కి వచ్చేసాము దోస్తులు. మనం పార్ట్ 94కి వచ్చామంటే ఇది చిన్న విషయం కాదు దోస్తులు, ఇదంతా మీ సపోర్ట్తోనే. అవును దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మన వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మీనాక్షి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మీనాక్షి. మమ్మీ, వీళ్ళెవరు? వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? సారీ రా మిన్ను, అలా మాట్లాడకు ప్లీజ్. ఎన్నిసార్లు కాల్ చేశాను బంటి నేను నీకు, ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలనిపించలేదు కదూ. మమ్మీ, మనం వెళ్దాం పదా. మీనాక్షి, ముందు నువ్వు ఏడవడం ఆపు. నాకు తెలుసు మమ్మీ, నా బాధ చూడలేక నువ్వే తీసుకొచ్చావు బంటిని. ఎందుకు మమ్మీ? నేనంటే ఇష్టం లేదు తనకి, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు తనని? మీనాక్షి, వెళ్దాం పదా మమ్మీ. సారీ బంటి, మా మమ్మీ తెలియక చేసింది. మిన్ను, నీకు విషయం తెలుసా? ఇద్దరి విషయం నువ్వు చెప్తేనే నాకు తెలిసింది అనుకున్నావు కదూ. రాణి, సరిత ఇద్దరు మన ఇంటికి వచ్చి మీ విషయం చెప్పారు నాకు. అప్పుడు బంటిని ఎంక్వైరీ చేయించాను. హాస్టల్కి వెళ్ళిపోయాడని చెప్పింది సరితక్క. హాస్టల్లో పిచ్చోడ్లా అయిపోయాడంట, చదవడం కూడా లేదంట. వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అదే చెప్తున్నారు. వాళ్ళ ప్రిన్సిపల్కి కూడా కాల్ చేసి మాట్లాడాను నేను. బంటికి ఏమైందో తెలియదు కానీ మొత్తం చదువులో వెనుకబడ్డాడు, మొత్తం మారిపోయాడని చెప్తున్నాడు. ఇదంతా నీ వాళ్ళే తెలుసా? మమ్మీ, ముందు నువ్వే బంటి బంటి అని వెనుకపడ్డావు, ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నావా? అతడు చాలా క్లెవర్. తన చదివేదో చదువుకుంటూ మంచిగా ఉన్నప్పుడు ఎవరు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారు? వెళ్ళి తనని డిస్టర్బ్ చేశావు. ఇప్పుడు చూడు, నీ వల్ల అతని ఫ్యూచర్ ఏమైపోతుందో. నీకంటే నేనున్నాను, అందరం ఉన్నాం. బంటికి ఎవరున్నారు చెప్పేవాళ్ళు? తన వల్ల కాక హాస్టల్కి వెళ్ళిపోయాడు, మొత్తం చదువు సున్నా అయిపోయిందంట. అది ఇలాగే ఉంటే తన ఫ్యూచర్ ఏమైపోతుంది? తన లైఫ్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక తనని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను, తనతో మాట్లాడాలని. ఇలా ఉంటాయి కాబట్టి ఈ ఏజ్లో ఇలాంటివి వద్దు అని చెప్తారు పెద్దలు. ఎందుకు నువ్వు తన వెంట పడ్డావు? తెలీదు మమ్మీ, బంటి అంటే నాకు చాలా ఇష్టం. ఆంటీ, నాకు కూడా మీనాక్షి అంటే ప్రాణం. బంటి, ఐ లవ్ యూ సో మచ్ బంటి. లవ్ యూ టు మీను. మిన్ను, సారీ మమ్మీ. బంటి లేరా? ఇద్దరు చాలా మంచి పిల్లలు. మీ ఇద్దరితో కొన్ని విషయాలు మాట్లాడాలి, కూర్చోండి. హలో, డ్రైవర్, ఒక 5 నిమిషాలైనాక కాల్ చేస్తాను. మీనాక్షి, సారీ మీనాక్షి, రోజు నా కోసం ఏడుస్తున్నావా? ఆంటీ చెప్పింది. నీకు తెలీదా బంటి, నీతో మాట్లాడకుండా నేను ఉండలేనని? నేనే చాలా తప్పు చేశాను మీనాక్షి. మరి నువ్వెందుకలా తయారయ్యావు బంటి? బాగా చదువుకుందామని చెప్పావు కదా. నాకేం అర్థం అవ్వట్లేదు మిన్ను, నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు. పిచ్చోన్ అయిపోయాను. నువ్వే నాకు ఇన్స్పిరేషన్ బంటి, బాగా చదువుకోవాలని చెప్తావు కదా, మళ్ళీ ఎందుకలా చేస్తున్నావు? బంటి, మీనాక్షి, చూడండి నాన్న, మీరిద్దరు చేసే పని తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఈ ఏజ్లో మీరు చేసేది తప్పు. ఈ ఏజ్ ఎలాంటిదో తెలుసా? మీరు బాగా చదువుకొని మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే ఏజ్. ఇప్పుడు మీరు ఎలా చదువుతున్నారో దానిపైనే ఆధారపడి ఉంటుంది మీ ఫ్యూచర్. ఇంత ప్రీషియస్ టైంని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. నిన్ను రోజు ఏడ్చేదానివి, నాకు ఆ విషయం కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు నువ్వు బాగానే చదువుతున్నాగా. మరి బంటి చూసావా ఎలా తయారయ్యాడో? బంటి, ఇప్పటిదాకా నువ్వు చాలా అచీవ్ చేసావు. నీ ప్రిన్సిపాల్ని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పటి నుంచి బాగా చదువుకుంటానంటీ. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇద్దరు కాలేజ్ ఫస్ట్ రావాలంతే. బంటి, నువ్వు ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసి ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టాలి.
మీను నువ్వు కూడా బాగా చదువుకొని జాబ్ చేస్తేనే మీ ఇద్దరు కోరికలు నేను తీర్చుతాను. దానికి ముందు మీరు నా కోరిక తీర్చాలి. బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటానని నాకు మాట ఇవ్వండి. షూర్ ఓకే ఆంటీ. మమ్మీ. ఇద్దరు హ్యాపీనా ఇప్పుడు? అంటే నీకు చదువు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీ అన్న వదినలతో నేను మాట్లాడతాను. ఆంటీ నా స్టడీస్ మొత్తం మా అన్నయ్య చూసుకుంటాడు. తనకి ఈ విషయాలు ఏది తెలీదు. నాకంతా తెలుసు. నేను మాట్లాడతాను మీ అన్నయ్యతో. బాగా చదువుకోండి, మంచి జాబ్లో సెటిల్ అవ్వండి ఫస్ట్. ఇది మీ మెయిన్ గోల్. ఓకేనా? ఓకే ఓకే ఆంటీ. మమ్మీ. నా పైన మీకు నమ్మకం ఉందిగా ఆంటీ? ఉందా ఆంటీ? లేకపోతే మీరు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తారు? సో మీరు కూడా నాకు కొన్ని ప్రామిసెస్ చేయాలి. మీరు నమ్మకంగా ఉండాలి. చెప్పండి ఆంటీ. మీరిద్దరూ మాట్లాడుకోవడం మానేసేయాలి. అలాగే ఆంటీ. మమ్మీ నో చీటింగ్. ఏంటి చీటింగ్? ఇలాగే మాట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారా? మళ్ళీ మీ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి క్లాస్ పీకాలా? నాకు ఇంకేం పనులు లేవా? అబ్బా మమ్మీ అస్సలు పోట్లాడను. ఏ బంటి? రోజుకు ఒక్కసారి మాట్లాడుకుంటాం ఆంటీ. అస్సలు పోట్లాడుకోము. ఇద్దరి మధ్య ఏవైనా క్లాషెస్ వస్తే అస్సలు రావు మమ్మీ. మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటారా ఇద్దరు? నిన్ను నేను ముందే చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం నేను నిన్ను యూఎస్కి తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ ఇండియాకి రాము. లేదంటీ ప్లీజ్, అస్సలు చేయకండి అలా. అలాగే, మరి నేను చెప్పినట్టు వినండి. బాగా చదువుకొని ఇద్దరు మంచి జాబ్లో సెటిల్ అవ్వండి. వారానికి ఒక్కసారి మాత్రమే ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవాలి. మమ్మీ ప్లీజ్, రోజుకు ఒక్కసారి 5 మినిట్సే. నో, వారానికి ఒక్కరోజు మాత్రమే. మొత్తానికే మాట్లాడుకోమంటే ఇంకా హ్యాపీ. ఓకేనా మిన్ను? వద్దు మమ్మీ ప్లీజ్ ప్లీజ్, 1 వీక్ ఒకసారి మాట్లాడుకుంటాం. ఇద్దరు అస్సలు కలవడానికి వీల్లేదు. మమ్మీ మరి బంటిని ఎప్పుడైనా చూడాలనిపిస్తే? ఎప్పుడైనా చూడాలనిపిస్తే నేను తీసుకొస్తాను బంటిని. ఓకేనా? నేను లేనప్పుడు ఇద్దరు అస్సలు కలవకూడదు. ఓకే ఆంటీ, మీరు రమ్మంటేనే వస్తాను నేను. వెరీ గుడ్ బంటి. ఇంతే, ఈ 3 కండిషన్స్తో నన్ను సాటిస్ఫై చేయండి చాలు. మీ ఇద్దరి పెళ్ళి నేను ఎలా జరిపిస్తానో చూడండి. అలాగే ఆంటీ, నాకైతే ఓకే. నాకు ఓకే మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. కాసేపు మాట్లాడుకుంటారా? లేదంటీ, మిన్నుని చూశాను చాలు, వెళ్దాం. నిన్ను చూసావా బంటిని? బంటిని మొత్తం కనుక్కున్నా నేను. చాలా మంచివాడు. ఏ చెడు అలవాట్లు లేవు, అమ్మాయిలు ఇవన్నీ ఏమి లేవు బంటికి. అతని జెన్యూనిటీ మూలంగానే నాకు నచ్చాడు బంటి. తను నీకోసం ఏదైనా చేస్తాడు మిన్ను. మరి నువ్వు కూడా బంటి కోసం ఇదంతా చేస్తావు కదూ? ఖచ్చితంగా చేస్తాను మమ్మీ. ఇప్పుడు కష్టపడితే లైఫ్ లాంగ్ బంటి నాతోనే ఉంటాడు. నాకు బంటి కావాలి మమ్మీ. రానమ్మా. అమ్మా కూసో బిడ్డ, కూసో. మంచి కూసోలేవకు. అంత మంచిదేనా తల్లి? ఎట్లనో బిడ్డ? మంచిదే మమ్మీ. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాం బిడ్డ మేమందరం. ఏమైందిరా నాన్న? బెడ్ రెస్ట్ అని చెప్పిండట కదా డాక్టరు, నాకు చెప్పకపోతివి? ఏం లేదమ్మా, కొంచెం వీక్నెస్ ఉందట, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంటే అయిపోతుందని చెప్పింది డాక్టర్. మరి నాకెందుకు చెప్పలేవు బిడ్డ? నువ్వు అదేందో అనుకొని టెన్షన్ పడతావమ్మా, అందుకే చెప్పలే. అల్లుడు అందరు సంతోషంగా ఉన్నారా బిడ్డ? అందరు సంతోషంగా ఉన్నారమ్మా. నాకు కూడా బాగా సంతోషంగా ఉన్నది. మొదటి కాన్పు కొంచెం భయం ఉంటుంది బిడ్డ. ఏం భయం పెట్టుకోవద్దు, మంచిగా ఉండాలి, ధైర్యంగా మంచిగా తినాలి. అంత తినబుద్ధి అయితే లేదమ్మా, వాంతికి వచ్చినట్టు అవుతుంది. వాసన వస్తే కూడా ఎట్లనో అవుతుంది. ఇప్పుడు గట్లనే ఉంటుంది బిడ్డ. మన కడుపుల బిడ్డ కోసం మంచిగా తినాలా, కొంచెం కొంచెమే తినాలి కానీ తినాలా. అస్సలు తినబుద్ధి అయితే లేదమ్మా. తినబుద్ధి కాకున్నా కొంచెం కొంచెం తినాలి బిడ్డ. మళ్ళా కడుపుల బిడ్డకు ఆకలి కాదా? కాళ్ళు చాపుకో, మంచిగా చాపుకో. ఇంటికి పోదామా బిడ్డ మరి మెల్లగా? అడుగుమంటావా అత్తమ్మను? ఇప్పుడు ఎటు పోవద్దటమ్మా, బెడ్ రెస్ట్ కదా. ఏటన్నా పోతే ఆటోలో బస్సులో ఎత్తేసుకుంటూ పోతుంది. కార్లో పోతే కూడా ఎత్తేస్తుందా బిడ్డ? అవునమ్మా, ఇక బాడీ అంతా కదులుతూ ఉంటుంది కదా, మంచిది కాదు. మంచిది కాకపోతే వద్దు బిడ్డ. మరి నేను ఇక్కడ ఉండన్నారా 4 రోజులు? ఉండబుద్ధి అవుతుంది కానీ మీ అత్త ఏమంటుందో అని భయం అవుతుంది. అవునమ్మా,
నాకు కూడా నువ్వు ఉంటే మంచిగా ఉండి అనిపిస్తుంది కానీ మా అత్తతోటి వట్టిగా మాటలు పడతావు. ఇక ఎట్లనో ఓర్చుకొని పడతా బిడ్డ. ఇక నా బిడ్డ కన్నా ఎక్కువనా చెప్పు మాటలేంది. అయితే నా కోసం ఇక పెద్దమ్మ ఉన్నదే, బొంబాయి పెద్దమ్మ. పాపం అమ్మే తెల్లారే పోతా అనుకున్నది కానీ ఇప్పుడు నా కోసం 4 రోజులు ఇన్నే ఉంటుంది. పాపం ఎంత మంచిదే, నీకోసం గట్ల ఉంటా అంటుంది. ఉండంతి బిడ్డ, నీకేమన్నా అనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పు, నేను వస్తా, సరేనా? ఇక గమ్ముంటా అన్నంగా కూడా నేనుంటే మంచిగా ఉండదు బిడ్డ. పాపం మళ్ళీ ఆమె పోయినా పోతుంది. అవునమ్మా, ఆమె ఉంటే రాజు సంతోషంగా ఉంటాడు. ఇక ఆమె పోతే మళ్ళీ రాజు ఎట్లుంటాడో ఏమో. ఎప్పుడు మీ ఆయన గురించేనా ఆలోచించడు, కడుపుల బిడ్డ గురించి కూడా ఆలోచించు కొంచెం. నా కడుపుల బిడ్డ అవును రాజు నాకు ఇద్దరు ఒకటే అమ్మా. నా తల్లి. అయ్యో, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతాండ్రు కదా, మెల్లగా. కడుపుల పిల్లకేమన్నా రాజిక్క. అత్తమ్మ ఏమంటాండో వదినే, పిల్లగాడు కడుపుల. వదినమ్మ, పిల్లగాడు కడుపుల మనవాడు మాట్లాడతాండా? నీ బొందని, కడుపులో పిల్లగాడు మాట్లాడింది. మనవాడు ఇక మనవాడో మనవరాలో వదినమ్మ, ఎవరైతే ఏంది. మనవాడే పుట్టాలే ఫస్ట్. రాజుకి పాప అంటే ఇష్టం. ఇదేంటి మనవాడు అని ఎగురుతుంది. దీని బొంద, దీన్ని ఎవడు పట్టించుకుంటాడు ఆయన? ఇక అది మన చేతులు ఏడుంటుంది. అదిని ఆ దేవుడు ఎవరు ఇస్తే వాళ్ళని తీసుకోవాలి. ఏమో చూద్దాం ఎవరి అదృష్టం ఎట్లుంటుందో. మరి చూసినావు కదా నీ బిడ్డే, బేడు రెస్ట్. ఇక గీడున్నది కాబట్టి గీడున్న వాళ్ళకే పని పడుతుంది. బరువు ప్లాన్ వేసింది కానీ ఏదో ప్లాన్ వేసే వచ్చింది. ఒక్కటన్నా సక్రమంగా చేస్తాండ్రా మీరు? ఈ బిడ్డ సక్రమంగా ఉంటుందా? నాకే పని పెట్టబట్టే. నీ బొంద గర్భవతి అయితే అదేం చెప్తుంది? సక్రమంగా ఉండడేంది? పిచ్చమ్మ కాబట్టి సక్రమం ఏందో దీని పిండాకుడేందో. అత్తకు కోడలు వేసి పెడతారు, గీడేందో విచిత్రం. కోడలకు అత్త వేసి అవట్టే. ఒకటే ఒక రోజు చేసి మునిగింది. ఇది నాకు మొత్తం ఏందో చేసినట్టు చెప్పబట్టే. అప్పుడు లాసక్క తింటానే లేదు. ఇదట ఏందో చేసి పెడతాందట, అది బాగా తింటాందట. ఇక ఏం సంగతి మరి, ఏం చేద్దాం? తీసుకుపోతావా బిడ్డను? నేను గదే అనుకుంటాను వదినమ్మ. అసలైతే బెడ్ రెస్ట్ అని తెలియదు నాకు, తీసుకుపోదామనే వచ్చిన. నువ్వు చాలున్నావు కానీ బెడ్ రెస్ట్ కాకపోతే తీసుకుపోదామని వచ్చినావా? మంచిగా పనులు చేసి పెడుతుందని. బెడ్ రెస్ట్ అయితే దాని పనికి వంగదు కాబట్టి ఉంచుతావా? నీకు నీ ఇంట్లో సేవలు చేసేటోళ్ళు కావాలి కదా. అయ్యో గట్లా అంటవేంది వదినమ్మ, సేవలు చేసేటోళ్ళు ఏంది? బిడ్డనే కదా, అవో ఇవో పనులు చిన్న చేసుకుంటుంది. ఈ ఆడికి పంపిస్తే చాకిరి చేయించి ఆయనతో ఒగ్గొడతారు ఏంది కడుపులో ఉన్న పిండాన్ని. ఓ అపశకన బొడ్డి, పిసపిస ఎందుకు వాగుతానవే? దీని అపశకనం నోట్ల చెప్పు పెడితే పిచ్చి వాగుడు వాగుతుంది. దీని నెత్తి మీద ఒక పెద్ద బండరాయి తెచ్చేయాలి, అప్పుడే చక్క అవుతుంది. లేకపోతే ఒక పెద్ద గుండ్రాయి తెచ్చి దీని గుండు మీద వేయాలి. గుండ్రాయి మొగవి. ఇక గట్లాంటి మాటలు మాట్లాడేందుకు వదినమ్మ, అందరం సంతోషంగా ఉన్నాం. గట్లా మాట్లాడకుండ్రి, నేను మా తీసుకుపోతా, ఏ పని చేయనియా. గరే మరి. అవో పాపమ్మ అదినే ఒక్కరోజు వచ్చి చూసిపోతా అనుకున్నది. ఇక నీ పొల్ల ఏబట్టి పాపం ఇటే ఉండాల్సి వస్తుంది. ఆడ ఇల్లు ఆకిలి పొల్లగాన్లు పొరగాన్లు ఎన్ని పనులు ఉంటాయి తెలుసా ఆమెకు. అవన్నీ ఇడిచిపెట్టుకొని దీనికోసం ఉంటుంది. అవును వదినమ్మ, పాపం ఎంత మంచిదా బొంబాయి అక్క. మంచిది అయితే మంచిదే. ఇక మంచిదని దాని మంచితనాన్ని అలసుగా తీసుకుంటారేంది మీరు? ఏదో గట్ల మాట వరుసకు ఉంటాను అనుకుంటాంది. మీరు ఇక నిజంగానే ఉండమని తట్టున్నారు కదా, బిడ్డను మంచిగా తీసుకుపోవడం తప్పుతుందని. మీరు గట్లా అనుకోకుండా వదినమ్మ అస్సలు. ఇప్పుడంటే ఇప్పుడు తీసుకుపోతున్న బిడ్డను, కానీ గంటల ఆటోలల్లో బస్సులలో పోతే మంచిది కాదంటారు కదా. ఆటోలు బస్సులు మంచిగా కాకపోతే కార్లు లేవా మనకు? కార్లో పోయిరాండ్రి. అదే కార్లో పోండి. ఇక మళ్ళీ అటు ఇటు ఎందుకు తిరుగుతారు? 9 నెలలకు డెలివరీ అయినాక ఇటు పంపుతావు. 9 నెలల దాకి ఆటోలు ఎందుకు తిరుగుతారు? ఇక కాదు వదినమ్మ, ఫస్ట్ అయింది. ఇక ఇప్పుడే గట్ల ఎందుకు రిస్క్ తీసుకున్నాడు? ఒక 4 రోజులు ఉన్నాక 2వ నెల వచ్చి పట్టుకపోతుంది తీయండి. 2వ నెల అయితేంది, 1వ నెల అయితేంది. ఇక 2వ నెలకు బెడ్ రెస్ట్ అని చెప్తే మళ్ళీ ఇన్నే ఉంచుతావా? ఎప్పుడో ఒక పారి తీసుకపోతే ఏంది? ఏమో వదినమ్మ, ఇక అల్లుని అడుగుతా, ఒక మాట అడిగి
ఏమల్లుడు అల్లుడికి ఏం తెలియదు. నీ బిడ్డ ఏది చెప్తే గదే ఊపుతాడు. నేను చెప్తాను నేను పట్టుకపోసప్పుడేక నీ అమ్మ బెడ్ వేస్తున్నది అంటే పట్టుకపోమంటావే. నేను ఎత్తుకపోతానే సప్పుడేక సత్తవు దయ్యమై. సరే వదినమ్మా చూద్దాం. చూసుడు బీసుడు ఏందిగా తొందర పని అనిస్తే అయిపోయా. ఏమంటా నువ్వు ఏం తింటావు? ఏ తినుడేమద్దు వదినమ్మా, నేను పోతిగా. మళ్ళా పోతా అనబడితివి. నీ పిల్లని పట్టుకొని పో. గదే వదినమ్మా ఇంత టిఫిన్ చేసి వచ్చిన ఇక పట్టుకొని పోతా రానిని. ఇక మీరు వంటలు అవి ఇవి పెట్టుకోకుండ్రి. గదే మరి గందుకే అడుగుతాన్నా. లేకపోతే అయ్యో ఇక వంటనన్న వేయలే తిండన్న పెట్టలే అని అందరికి ప్రచారం చేస్తావైంది. అట్లా ఏం చేయదత్తమ్మా మా అమ్మ. పచ్చడి మెతుకులు పెట్టినా పరమాన్నం తిన్నా అని చెప్తుంది. అంటే నేను మీ అవ్వకు పచ్చడి మెతుకులు పెడతానా, ఇక బయటకు పోయి మీరు పరమాన్నాలు తింటాన్నామని చెప్తాను రావే. ఏం మాట్లాడతానవే? బాగానే చెప్తాను. అబ్బా తలకాయ నొప్పి తెప్పిస్తుంది బర్రె ముఖపుది. ఈ రాజు అయితే ఒక రోజు లీవ్ పెట్టి ఉండమంటే ఉండనే ఉండడు. ఈమె మొత్తం నా టార్చర్ చేసుకుంటూనే ఉంటుంది ఇంట్లో. పెద్దమ్మనన్న వస్తలేదు. ఏం చేస్తుందో ఏమో. ఓ రాణి రాని ముఖం అంగడ పోతే ఏంటి అత్తమ్మా? అసలు దీనికి కొంచెం కూడా సంతోషం లేడు. రాజు తండ్రి కాబోతాంటే అసలు ఇది తల్లేనా? ఈ బట్టలు ఏడున్నాయో చెప్పు మీ అవ్వకు, చదువుతుంది. తొందర సంచి చుట్టుకోండి. మళ్ళా అరసంబడ చిక్క నేను కారిచ్చి మా పంపుతుంది. ఇక రాజుగాడు ఈ ఆఫీస్కి పోయి రాకముందే పోండ్రి మళ్ళా అత్తయ్యాడు ఏదో ఒకటి పుల్ల పెడతాడు. ఇద్దరు తల్లి బిడ్డలు ఒక దగ్గర ఉంటేనేమో మంచిది. గర్భంతో ఉన్నప్పుడు నేనైతే చిన్నప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఊకే మమ్మీ 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 అని మమ్మీ కొంగు పట్టుకొని తిరుగుదు. గట్ల తిరుగుతానే ఇప్పుడు సిలిక ముత్యాలు ఆని ముత్యాలు లాంటి పిల్లలు పుట్టిండ్రు. ఆని ముత్యాలు అంటారు కానీ సిలిక ముత్యాలు ఏంది? బర్రె మొక్కది. నేను పట్టప్పుడెప్పుడన్నా పోతానే బర్రెదానా అంటే అస్సలు పోనీయది. ఇప్పుడు చూడు దాని అవసరం గట్లున్నది. బెడ్ రెస్ట్ ఇక నేను ఏం పని చేయని నేను అవసరం లేదు ఇప్పుడు దీనికి. అందుకే పొమ్మంటుంది. హ్యాట్స్ ఆఫే అత్త నీకు. చదువుకోండి తొందర. అనే రాని మెల్లమెల్ల లేచి చదువు నువ్వు కూడా. దీని రాని ముఖం అంగడపోతే అటు ఇటు తిరుగుతానే పెయ్యి అల్కా ఉంటుంది. అయ్యో తిరుగుమంటుంది వదినమ్మా. బెడ్ రెస్ట్ అని చెప్పినప్పుడు తిరగద్దిగా, మంచిది కాదు. ఓన్కి మంచిది కాదు, ఏం కాదు. ఇంకవన్నీ మూఢనమ్మకాలు చదువు రాని వాళ్ళు పాటిస్తారు. చదువు వచ్చిన వాళ్ళు కాదు. నేను చదువుకున్నదాన్ని కాబట్టి చెప్తానా. అసలు ఎవలేదానా డాక్టర్ చెప్పిన దాంట్లో మీనింగ్ ఉన్నదే. చదువులతో మంచిది కాదు, జర్నీలు చేయొద్దు. గాని పట్టుకొని మూఢనమ్మకాలంట అవే అవలేదానా. ఇంకిదట చదువుకున్నదట ఏం చదివిందో. ఇక తినుడు కూడా ఏం తిన అంటున్నావు కదా. నడుండ్రి ఇక మళ్ళా అరసం వస్తుంది. అరసం పడక ముందు తొందర నడుండ్రి. జీవంటే మోమాటంతో ఏం తినకుండానే ఉన్నది. గదాన్ని అడగవా రాణిని? పాప కడుపుతోటి ఉన్నది. ఏం తిన్నదో ఏం చేసిందో అడుగుడు గంగలవు అని తినకనే పొమ్మంటుంది. అత్తమ్మ నేను 4 రోజులు ఇక్కడనే ఉంటా, ఎక్కడికి పోను. ఏంటి దీనికి గింత ధైర్యం వస్తుంది? బొంబాయి దాన్ని చూసే గిట్లా మాట్లాడుతుంది. ఇది దీన్ని ఎట్లానే ఏసీ నుంచి పంపించాలి. ఇది వీకితే బొంబాయి పెత్తది కూడా పోతుంది. రాజు తిడతాడత్తమ్మ నన్ను. ఎటు పంపడు రాజు కూడా. ఆయన ముఖమానికి ఏం ఎరకలేదు. గర్భవతి అయితే తల్లి బిడ్డలు ఒక దగ్గర ఉంటే తల్లి అన్నీ అరుచుకుంటుంది. నాకేం తెలిసే నీకేం ఇట్టమో ఏం కట్టమో. గట్లా నీ మంచికే పొమ్మంటాను నేను. పట్టేప్పుడంటే పోతేవో లేకపోతే లేదు అందు. గిది ఏం టైమే? పిల్లగాడు మంచిగా ఉట్టన్నా అద్దా రోగాలు రాకుండా. ఏ మంచిగా మాట్లాడండి వదినమ్మ. రోగాలు రాకుండా అంటారేంది? అట్లా మాట్లాడకుండ్రి. ఏం రోగాలు రావద్దమ్మా, మీరందరు ఉన్నారు కదా నాకు. తన్నుండే దాన్ని ఇద్దరు కలిసి వీళ్ళు ఎట్లా మాట్లాడుతాండ్రు నా మీదికి. ఒకదాన్ని మించి ఒకటి మాట్లాడుతుంది. అంతగా బొంబాయి బద్మాష్ దాన్ని సపోర్ట్ తీసుకొని మాట్లాడుతాండ్రు గిట్లా. ఆ బొంబాయి ఆడదాన్ని పంపియాలి నుంచి ఎల్లగొడతానే వీళ్ళు చక్కగా అవుతారు. అందరు నా మీదకి ఎగురుతాండ్రు. ఏ బద్మాషి, ఇది ఇంకా కోపం తెప్పిస్తుంది నాకు. అనసూయ కంట్రోలరు
నీ కోపాన్ని కంట్రోలర్ చేసుకో. కమాను కమాను కంట్రోలరు. ఏయ్, ఏం చేస్తానో ఎగిడ కళ్ళు మూసుకొని. ఏం లేదని మెడిటేషన్ చేస్తానా. ఈడవాడతాడ నిల్చొని మెడిటేషన్ చేసుడేందే, నీ బొందలు ఎక్కున్నది. అది మెడిటేషన్ అంటే గట్లనే ఉంటుంది. రానికి తొందర మంచిగా కావాలని మెడిటేషన్ చేస్తానా. అయితే అలా రూమ్లోకి వచ్చి దాని బెడ్రూమ్ ముందట నిల్చొనే అన్నా. ఏందన్నా వేయచ్చు అదినే. ఇప్పుడు గుర్తుకొచ్చింది రూమ్లోకి వచ్చినాక, గందుకే స్టార్ట్ చేసిన. ఓ అలా కిచెన్లోకి పోయి పొయ్యి మీద కూర్చొని చేయిపో, సమ్మగా ఉంటుంది. జోకులు ఎత్తది అదినే. తల్లి బిడ్డలు మాట్లాడుకోగా నువ్వెందుకు వచ్చినావు ఏళ్ళకు? గామెనే పిలిచింది అదినే. ఏందా అని వచ్చిన. కానీ పట్టుకపోతా అనబట్టే. లెఫ్ట్ రైట్ అప్ డౌను దాని ఇష్టం ఉన్న దిక్కు తిప్పుతుంది మ్యాటర్ని. అయ్యో చెల్లి, అద్దని చెప్పినా కదా, లేకపోతే నేనే పంపిద్దు దగ్గరుండి. ఈ టైంలో ప్రయాణాలు చేస్తే మంచిది కాదు చెల్లే, మంచిది కాదనే కదా నేను అటు పోయేదాన్ని, బొంబాయి పోయేదాన్ని, గిడ్నే ఉంటి. అవునవునక్క, చెప్తింటేనే లేరు అదినే. ఏం కదే అంటన్నా. మీకెందుకు భయము? అదినున్నది చూసుకుంటుంది, నేనున్నా, రాజున్నాడు, ఇంతమంది లేమా అన్న. సప్న కూడా చూసుకుంటుంది. ఇంకా అది నేను అదినంటే పడి సత్తది సప్న. సప్న వాడి చేస్తుంది, నువ్వు వాడి చేస్తావు. ఇద్దరు ఒకరి మీద ఒకరు వాడిగా ఉండే తీర పోతుంది. అద్దద్దు రాణి. పెద్దమ్మ, రాజు కూడా ఏం చెప్పిండే నీకు? అద్దు అన్నాడా లేదా? అడుగు ఫీల్ అవుతాడే. నేనేమంటలేను పెద్దమ్మ, నేను గదే అంటాను. అదిని రాజుగాడు ఫీలింగ్ అవుతాడు అని ఫీలింగ్ చేసుడు ఎందుకు అట్టిగా? అద్దు అంటే ఇంటనే లేరు. గర్భవతి అయితే తల్లి దగ్గరనే ఉండాలి, తల్లి కన్నా ఎక్కువ ఎవలాల్సుకుంటారు, మీ వదిన ఉంటేంది, నువ్వు ఉంటేంది అంటాండ్రు. అట్లనావే, నువ్వు చెప్పేది నాకేదో తేడా కొడుతుంది. వంగు, నేను వంగబెట్టి వీపుల 4 గుద్దుతే అప్పుడు కరెక్ట్ చెప్తావు. వంగు. అదినే అద్దది, నేను కాళ్ళు మొక్కుతా, అలా ముందట నా పరువు తీయకు. నీకు పరువు ఉన్నది ఒకటి. ఇగో అదినే ఇప్పుడే మొక్కుతానా, గంట సేపు ఇట్లనే ఉండమంటుంటా. పరువు తీయకు, గుద్దకు నన్ను వంగబెట్టి. అవో అయ్యా, కాళ్ళు మీది కాను అదినే, మీది కాను. నేను మీది కన్నాక నువ్వు మొక్కేదేందే? వంగు. అవ్వా, దీని అదినే ముఖం అంగడపోతే, దీని బొంబాయి అంగడపోతే. ఏంది? అదినే ఆశీర్వదించు. అదినే నీ మరదలు మంచిగా ఉండనని ఆశీర్వదించు. నీకేం పుట్టిందే? బండకు బండ మంచిగానే ఉన్నావు. అబ్బా, చేయి పెట్టి వస్తా కదనే. ఒత్తకపోతే నువ్వు ఇప్పుడే లేస్తావు. ఆశీర్వదించు అదినే, ఆశీర్వదించు. నా బిడ్డను ఆశీర్వదించు. బిడ్డను ఆశీర్వదించుడేందే? మరి నీ కొడుకు కోడలు ఎటు పోతారే? ఫస్ట్ బిడ్డ అదినే, ఆడబిడ్డ కదా నీ లెక్కనే. ఆడబిడ్డ కడుపులో ఉన్నాడు, దాని భర్త, తర్వాత కొడుకు కోడలు వస్తారు. అట్లనా అవే? మరి నువ్వు కూడా ఆడబిడ్డవేనైతివి, గట్లనే సప్న కూడా ఆడబిడ్డే. చూస్తున్నావా నే రాని, దీని రాని ముఖం అంగడపోతే నేను నాదినే ఎట్లా మొక్కుతాన్న చూడు కాళ్ళు. నువ్వు కూడా సప్న కాళ్ళు గిట్లనే మొక్కాలి. అదెందుకు మొక్కుతుంది? మొక్కది. ఓ సరే అదినే, సరే మొక్కది నేనే నీ కాళ్ళు మొక్కుతా, గది మొక్కది. అబ్బా చాలా అదినే. ఇప్పుడు చెప్పే, రాని వాళ్ళ అమ్మ ఏమన్నదే? తీసుకుపోతా అన్నదా? తీసుకుపోతా అంటే నేను అద్దంటా అన్నదినే. కరెక్ట్ చెప్పు. అంటే నేనే తీసుకుపోని బిడ్డను, బిడ్డ తల్లి దగ్గర ఉంటేనే మంచిది అని చెప్పిన. మరి వాళ్ళ మీద ఎందుకు పెడతానవే? లేనిపోని ఎందుకు చెప్తాను? అంటే మళ్ళా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని చెప్పినదినే. నీకు మైండ్ దొబ్బిందే. నువ్వు ఆగితే వాళ్ళేమనుకుంటారే? అయ్యో, కూర మాడుతాంది అదినే, కూర మాడుతాంది. ఆసన అత్తలేదా నీకు? కూర మారితే కూడా నువ్వు ఇంత సీన్ క్రియేట్ చేస్తావానే? మొయ్యనోరు. దీని నట్లు అన్ని లూజు ఉన్నాయి, ఇంకా టైట్ చేయాలి. బాగా అదినేకు దగ్గ అదినే. మంచిగా అయింది అత్త. నీకు పెద్దమ్మనే కరెక్ట్. రోగాలు అంటాంది, ఏందో అంటాంది. ఏం వంట చేస్తానవే బుజ్జి? బీరకాయ అండినా. నీ బుగ్గలేందే మెత్తగా బజ్జీలు ఎక్కున్నాయి. నువ్వు నా చెంపలు గిచ్చి బజ్జీలు అన్ని బుజ్జిలు అయితే అన్నాయి. బూరె బుగ్గలదానా? పోయి వంట చేయపోనాడు. చేసిన కదా అదినే, బీరకాయ అండినా, పప్పు అండినా, ఇంకేంది.
రెండే కూరలు చాలా? ఇక రాజుగాన్ని మటనో చికెనో తేరా అంటే తెత్తలేడు. సప్పుడేక గుడ్లు ఉడకబెట్టిన. మరి గుడ్లు ఉడకబెట్టినాను ఎందుకు చెప్తలేవే? అంటే మీరు రోజు కౌసు తింటారో తినరో నాకు సప్నకు ఉడకబెట్టుకున్నా. నీకు స్వప్నకా? ఎన్ని ఉడకబెట్టినావే? ఏ ఏ పాటి డజన్ మీద 2 గుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఓ బర్రెదానా, గన్ని గుడ్లు తింటే చత్తరే, నీకేం కాదు, నీ బిడ్డకు మంచిది కాదు ఎవలే. గన్ని గుడ్లు స్వప్నకు పెడతారే? నేనేడ పెడితే నేను తింటా అంటే అది నాయ గుంజుకొని తింటది. అది ప్రెగ్నెంటే, అట్లాంటి పిచ్చి పిచ్చి తిండ్లు పెట్టద్దు దానికి. ఒకటి మా అంటే 2 పెట్టాలి. గన్ని గన్ని గుడ్లు తింటారే? నీకంటే వాడే మోచంచి అయితే గాని నాకున్న బిడ్డకి ఏం కాదు, మేము మస్తు సార్లు తిన్నాం. అమ్మ బర్రెదానా, నేను ఎన్నిసార్లు ప్రొద్దున ఒకటి రాత్రి ఒకటి తింటారని మనిషికి 2 వేసి డజన్ ఎగ్గులు ఉడకబెట్టినప్పుడల్లా ఖాళీ ఎత్తుండే. పిల్లి ఎత్తుకపోయింది, కుక్క ఎత్తుకపోయింది అని చెప్తుండే నాకు. ఈ బర్రెదే తింటాందా? వామ్మో, నాకు అప్పుడు డౌట్ కూడా రాలే, కన్నిగానం తినర్తి అనుకున్నా. అసలు స్వప్నను వాళ్ళ అత్తగారింటికి పంపితే ఏమవుతుంది? ఆమె మంచిగా చూసుకుంటుంది. పంపితే గాడెట్లుంటుంది అది? నా బిడ్డకి ఇష్టం ఉండదా? అది ఇష్టం ఉంటేనే పోతుంది. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇష్టం ఉన్న పనులే వేయాలి. ఆమె ఒకవేళ వచ్చి తీసుకుపోతా అంటే ఏం చేస్తావే? అస్సలు అంటే అస్సలు పంపియ. అసలే గ్రహణం. గ్రహణం అయిపోయింది కదా నేను నిన్ననే. అయిపోయినా కూడా ఉంటుంది ఎఫెక్ట్. ఇప్పటిదాకా ఎంతో చదువుతీగానే మరి చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మరు. నేను మస్తు చదువుకున్నా అంటివి. ఏ అది నేను నాకు టాయిలెట్ వస్తాను, నేను పోతాను. ఏయ్ ఆగదినే మళ్ళీ వస్తా. అది మాసిది. మంచిగా ఉన్నావు అక్క. నువ్వు ఆమె చెప్పిన అన్ని ఏడ నమ్ముతావో అని భయపడ్డా. గది చెప్తే నేనెందుకు నమ్ముతానే? నాకు తెలియదా బద్మాష్ దాని గురించి? ఏం వాయినా మీరు అట్లనే ఉంటారేంది? మీకు చెప్పస్తలేదా? అప్పు అక్క, మేము మాట్లాడితే మా మాటను జొరనిస్తుందా? ఉరితోనే ఉంటుంది. మేము ఏది చెప్పినా దానికి 100 చదువుతుంది. ఏ కొట్లాటలు ఎందుకని నేను సపడే కూకుంటా. అవునవును కానీ నువ్వు అన్నది కరెక్టే. నేను వెళ్ళొస్తా అక్క. ఏ భోజనం చేయకుండా నేను పంపిస్తానా? తినే పోవుడు ఉండు. ఏ మంచిగా ఉండదు అక్క. ఆమెనే వంట చేయబట్టే ఇక ఆమె చేత నేను తింటే ఎట్లుంటుంది? ఇప్పటిదాకా నా బిడ్డ ఇంట్లో బిడ్డ చేతనే తినలే నేను. అవ్వా, ఒక్కనాడు తినలేవాయిడా? తినలే అక్క. ఎప్పుడన్నా ఒకసారి నా కొడుకు వస్తాడు అక్కని చూడ్డానికి. ఇక ఇది తినకుండా పంపించది. వాడు కూడా మస్తు భయపడతాడు పెద్దమ్మ. ఏమన్నా మాటలు అంటదని ఉండనే ఉండడిడా. లాస్ట్కి సరితో తీసుకుపోయి అది పెట్టించుకొని పంపిస్తుంది. మీ భయాలు పాడుగాను. గింతగానం భయపడితే ఎట్లా బతుకుతారు మీరు? అమ్మ, అయ్య, తమ్ముడు, చెల్లె, అక్క అందరు గట్లే ఉన్నారా మీ ఇంట్లో? ఏం చేసుడు అక్క, కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు భయం అవుతుంది. ఏందో ఏమో మీరు. సరే కూసో, గొడ్సేపు మాట్లాడు బిడ్డతోటి. గొల్లెం పెట్టుకుందరు రాండి. ఎవతి రాదు. రాజుగాడు కూడా ఆఫీస్కి పోయిండు, ఆడు రాడు. గొల్లెం పెట్టుకోండి. ఏ గొల్లెం ఎందుకు పెద్దమ్మా, మేము కూడా అటే వస్తాం హాలకు. ఏం కాదే, వట్టిగా ముచ్చట్లు పెట్టుకోండి తల్లి బిడ్డలు. ఏం ముచ్చట్లుంటాయి అక్క, అటే వస్తాం పాండి. రాండి మరి. దాన్ని చూడు జరా, దాని వెనుక నడువు పట్టుకొని. సరే అక్క. చూసినవానే ఎంత మంచిదో పెద్దమ్మ. దేవుడే పంపించిండు బిడ్డ ఆమెను నిన్ను మంచిగా చూసుకోవడానికి. అవునే, నా కృష్ణయ్యనే పంపించిండు. రానికి మధ్యాహ్నం ఇంత సర్వపిండి వేసుకొని తీసుకుపోవాలి, దానికి బాగా ఇష్టం. ఇదక్క ఏంటి గీ అంటే వచ్చింది మిన్నుని తీసుకొని? వామ్మో, ఏమన్నా పంచాయతీ పెడుతుంది ఏంది? మిన్ను ఆంటీ బాగున్నారా? బాగున్నాం సరిత, నువ్వు బాగున్నావా? బాగున్నాను ఆంటీ. సరితక్క, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఎలా ఉన్నావు మిన్ను? మిన్ను బంగారు తల్లి. బాగున్నాను సరితక్క. నీ దోసుకొచ్చి ఎందుకు? నువ్వు మా ఇంటికి వచ్చావంట, నన్ను కలవకుండానే వెళ్ళిపోతావా? నీకెవరు చెప్పారు మిన్ను? మమ్మీయే చెప్పింది. సారీ మిన్ను. ఇప్పటి నుంచి సరితకి ఎప్పుడు వచ్చినా నిన్ను కలవకుండా వెళ్ళదు, ఓకేనా? నువ్వు కాదు మమ్మీ, సరితక్కనే చెప్పాలి. సరే మిన్ను. ఆంటీ కూర్చోండి. మిన్ను కూర్చో. స్వప్నని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం సరిత. ఓ అవునా ఆంటీ, తీసుకెళ్ళిపోతారా? అవునురా, తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ ఉంటే నాకు అస్సలు నచ్చదు. తీసుకెళ్ళండి ఆంటీ.
ఆంటీ రాణి కూడా ప్రెగ్నెంట్ తెలుసా మీకు? తెలుసు తెలుసు. రాజు వాళ్ళ మేనత్త వచ్చింది కదా, వాళ్ళ బొంబాయి మేనత్త, ఆమె చెప్పింది ఫోన్ చేసి. ఓ ఆంటీ ఫోన్ చేసిందా? ఆంటీ నన్ను కూడా అడిగింది మీ నంబర్ ఇవ్వమని. అంకుల్ అందరు బాగున్నారా ఆంటీ? బాగున్నారు సరిత. ఒకరోజు నువ్వు శరత్ ఇద్దరు మా ఇంటికి రావాలి. ఎందుకంటీ, ఎప్పుడైనా వస్తాంలేండి. లేదు సరిత, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీతో. అంటే దేని గురించి ఆంటీ? నువ్వేం కంగారు పడకు, తర్వాత ఫోన్ చేసి చెప్తానులే. సంతోషకరమైన వార్తే. తప్పకుండా వస్తాం ఆంటీ. నేను వెళ్తానురా, ఇంకా మళ్ళీ స్వప్నం తీసుకొని ఈరోజే రిటర్న్ అవ్వాలి. అయ్యో ఆంటీ ఉండండి, కాఫీ తాగి వెళ్ళండి. లేదురా, మళ్ళీ అక్కడికి వెళ్తే ఇక్కడికి రావడం కుదరదని ఫస్ట్ నీ దగ్గరకు వచ్చాము. అదిగో ఈ పిల్ల ఊరుకుంటుందా? సరితక్క 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 రోజు గుర్తు చేస్తుంది మిమ్మల్ని ఇద్దరిని, రాణిని నిన్ను. ఇక్కడ కాసేపు ఉంటావా మిన్ను? మరి నేను వెళ్ళనా? సరే మమ్మీ, నేను కాసేపు అయినాక వస్తాను. మళ్ళీ రానక్కను కూడా విష్ చేయాలి, కలవాలి. నేను కాసేపు అయ్యాక తీసుకొస్తాను ఆంటీ. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అట్లనే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.